మరి ఇప్పుడు ఫైబర్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అవి తెలుసుకోవాలి. ఫస్ట్ ఫైబర్ యొక్క ప్రాపర్టీ కనుక చూసినట్టయితే ఇది మరి ఈ యొక్క సెల్యులోజ్ ఏ ఏ పదార్థాల్లో అవైలబిలిటీలో ఉంటుందంటే మనకు హోల్ వీట్ ఫ్లోర్లో గోధుమ పిండిలో కానీ, లేకపోతే బ్రాండ్స్ తౌడులో కానీ, అదేవిధంగా యాపిల్స్లో కానీ ఇట్లాంటి వాటిలో అవైలబిలిటీ ఉంటుంది. హెమీ సెల్యులోజ్ కూడా సీరియల్స్లో బ్రాండ్స్లో అవైలబిలిటీ ఉంటుంది. ఈ గమ్స్ అనేటువంటివి లిగ్నిన్ లాంటివి గమ్స్ అనేటువంటివి మనకు ఓట్ మీల్స్లో అవైలబిలిటీ ఉంటుంది. లిగ్నిన్ వీట్లో ఉంటుంది. అదేవిధంగా పెక్టిన్ యాపిల్స్లో, సిట్రస్ ఫ్రూట్స్లో ఉంటుంది. ఈ విధంగా వివిధ రకాల పదార్థాల్లో ఏమేమి ఉంటాయి అనేటువంటిది మనం నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు వీటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ కనుక చూసినట్టయితే సాల్యుబిలిటీ కనుక చూసినట్టయితే అవి వాటర్లో సాల్యుబుల్ అవుతాయా, డైల్యూట్ యాసిడ్లో సాల్యుబుల్ అవుతాయా, లేకపోతే ఆల్కలీ క్షారాల్లో సాల్యుబుల్ అవుతాయా అనేది మనం తెలుసుకోవాలి. మరి డైల్యూట్ యాసిడ్లో ఈ సెల్యులోజ్ అనేటువంటిది సాల్యుబుల్ అవుతుంది. అదేవిధంగా సెల్యులోజ్, హెమీ సెల్యులోజ్, లిగ్నిన్ డైల్యూట్ ఆల్కలీలో కూడా ఇవి సాల్యుబుల్ అవుతున్నాయి. మరి కొంతవరకు సెల్యులోజ్ కానీ లేకపోతే పెక్టిన్ కానీ గమ్స్ వాటర్లో సాల్యుబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా వీటికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది. అంటే వీటి యొక్క సాల్యుబిలిటీని చూసుకోవాలి. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే అవి ఎంతవరకు నీటిని శోషించుకోగలుగుతాయి, ఎంతవరకు నీటిని పట్టుకొని ఉండగలుగుతాయి అనేటువంటి కెపాసిటీ కూడా వాటి యొక్క సెకండరీ మనం లక్షణంగా చెప్పుకోవచ్చు. తర్వాత మనకి బైండింగ్ ఆఫ్ బైల్ సాల్ట్స్, శరీరంలో ఉండేటువంటి బైల్ లవణాలు, బైల్ పిగ్మెంట్స్ లాంటివి ఉంటాయి. వాటన్నిటిని ఇవి ఎంతవరకు శరీరానికి అందించే విధంగా బైండింగ్ చేసుకోగలుగుతాయి అనేటువంటిది కూడా ఇంకొక మన ఫైబర్ యొక్క క్వాలిటీ. అదేవిధంగా విస్కాసిటీ అంటే ఏంటంటే చిక్కదనం, అది ఎంత చిక్కగా ఉంటుంది, దానివల్ల డైజెషన్కి ఏదైనా యూజ్ అవుతుందా, ఇట్లాంటివన్నీ కూడా మనము ఫైబర్ యొక్క ప్రాపర్టీస్ అని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.